హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమృత హృదయం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారమయ్యింది. మా 25 ఏళ్ల దాంపత్య జీవితంలో నేనెప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు, ముఖ్యంగా కమల విషయంలో. కావటానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు. బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకి కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలని తీసుకువస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలిగిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవటం. అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమయ్యింది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతు పట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతుంది ఈ తతంగమంతా నేను గమనిస్తూనే ఉన్నా. మిన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడుతుందో కూడా చెబుతుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధ ఏమిటో చెబుతుందని. కానీ లాభం లేకపోయింది. అన్నం సరిగా తినదు, నాతో సరిగ్గా మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టారి గారి ఇంటికేసి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికి 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలేద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగటం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస. అందుకే మిన్నకుండిపోయా. వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే వీక్షించడమే నాకు బోధపడటం లేదు. ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథం గారిది ఈ ఊరు కాదు, చిన్న గంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించి వివరాలేవి పెద్దగా తెలియవు. ఆయన వయస్సు 50-60 మధ్య ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఆమె వయస్సు ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి అయితే తెలీదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరూ వచ్చినట్లు నేను చూడలేదు. ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్లు విన్నాను. కానీ నా చూపునైతే పడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెతక్కపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చుని కమల ఇలా చూడు అన్నాను. ఏమిటండి చూసింది తను. ఈ మధ్యన నువ్వు అదోలా ఉండటానికి కారణం ఏమిటి అన్నాను. నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్య అది. తను నవ్వేసి అయ్యో నాకు సమస్యలు ఏమున్నాయండి, పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి అంది. తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకి చెప్పే మాటలకి ఎక్కడా పొంతన లేదు. దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగక లేదు కమల, నువ్వేదో నా ముందు దాస్తున్నావు. అదేమిటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము
అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో, ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? మీ వలన పొరపాట కలలో కూడా అనుకోకండి, మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకు ఆ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగానే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవం లేని ఒక నవ్వు నవ్వి, మీరు అపోహపడకండి, అలాంటిదేమీ లేదు. ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది. కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర ఒక చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాంటప్పుడు ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకైతే అర్థం కావట్లేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని, తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురి చేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పటిలాగానే వరండా మెట్ల మీదకి చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కన నేనున్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనించాయి. 60 ఏళ్ల రామనాథన్ని చూడటానికి తను ఎందుకు ఉవ్విళ్ళూరుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అలా అనుకోవటానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించటం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది. మరి ఒకానొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది, కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకి తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురమ్మనే గాజుబొమ్మ భళ్ళున బద్దలైపోతుంది. అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించడానికి సిగ్గేసింది. కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం మింగిట కూర్చొని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా ముఖం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతుంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో. రామనాథం ఇంటి ముంగిట చేదబావిలో నుంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-23 మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి, నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం, ఏ ఆచ్ఛాదన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకి నిగనిగా మెరుస్తుంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడవేసింది. మనసు భలే చిత్రమైనది. నిన్నటిదాకా రంగనాథం గారిని అవమానించింది. అతడి స్థానంలో మరొక చిన్న వయస్సు వ్యక్తి కనిపించగానే మొదటి వాడిని లూప్ లైన్లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలే గాని ఎలా చెబితే అలా పండుతుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మథనం మొదలైంది. అసలు నేను కమలని అనుమానించటమేమిటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనస్సు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించటం అంటే పాపం మూట కట్టుకోవటమే. అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది. మనసు కోతి. ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి. ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పునకు కారణం ఏమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకొని చూడటం ఎలా అభిలాషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి గదా, ఎందుకు చెప్పలేకపోతుంది? ఏడా తెగని ఆలోచనలో తల దిమ్మెక్కిపోతుంది. ఒక పక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ, మరో పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను.
ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏమండి ఇలా రండి, ఒక మంచి మాట చెబుతాను అంది కమలే ఆదుర్దగా. కమల చూపు ఎదురింటి మీదే ఉండటం గమనించి నేను ఉదాసీనంగా, చెప్పు ఏమిటి అన్నాను. అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్న నా మనస్సుని అదుపులో ఉంచుకుంటూ, అవును ఉన్నాడు, అయితే ఏంటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ. అప్పటికీ నేను బయటపడటం లేదు. కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు, అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలిగాను. తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలని తనలో తానే వల్లించుకుంటూ, కాసేపు నవ్వుకుంటూ, మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని, ఏవండి నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది. చెప్పు, ఏం చేయాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి అన్నది. ఆ మాటలు విన్నాక నేను కూడా ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయట పెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏమిటి? అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠూరంగా ముఖం పెట్టుకుని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలండి, ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రుల్ని పిలవద్దా? తనని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్ళని కూడా పిలవండి, వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేనిక కాదనలేదు. కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాన్ని తయారు చేసింది. 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పని చేసినా తను ఏ మాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించింది. ఆ తర్వాత అతని ముందు కూర్చొని కొసిరి కొసిరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. కమల, నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడి పుట్టు పురోత్వాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవలు భుజాన వేసుకుని అతని వెనకే వెళ్ళి అతడి చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి, అదయ్యాక అతడి గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండి అంది తన్మయత్వంతో. ఏమిటో చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉంటే ఇదే వయస్సులో ఇంతే అందంగా ఉండేవాడు కదండి. నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తాను అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. కమల అన్నాను. అవును కదండి. నా తల ఎటు ఊగిందో నాకే తెలీదు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.